వెల్కమ్ టు 9+ న్యూస్. ఇప్పుడు మనం తమిళనాడు రాజకీయాలకు సంబంధించినటువంటి మొత్తం అంతా తేలిపోయింది. ఇంకా టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీవీకే విజయ్. కొన్ని తమిళ రాజకీయం గత 5 రోజులుగా టెన్షన్గా మారింది. అది మొత్తానికి కూడా ఆ టెన్షన్ మొత్తానికి కూడా తెరబడిందని చెప్పుకోవచ్చు. అడ్డంకులన్నీ తొలగిపోయి మెజార్టీకి కావాల్సినటువంటి 11 ఎమ్మెల్యేల మద్దతు కూడా వచ్చింది. విజయ్కి 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చింది. తర్వాత 2 సీట్లలో గెలిచినటువంటి సిపిఐ ఇచ్చింది. సిపిఎం విజయ్కి మద్దతు పలికింది. తర్వాత 2 సీట్లు సాధించిన వీసీకి కూడా మద్దతు ఇచ్చింది. ముస్లిం లీగ్ కూడా 2 సీట్లు ఇచ్చింది. మొత్తం 120 దాకా వెళ్ళిపోయింది ఆయన మెజార్టీ అనేది. మెజార్టీకి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ కావాలి. మ్యాజిక్ ఫిగర్ 118 ఉంది. 118కి బదులు 120 దాకా వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు మా రిపోర్టర్ వర్మ. ఇక ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే డిప్యూటీ సీఎం కోసం అటు కాంగ్రెస్ ఇటు వీసీకే ఇద్దరు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు 2 చోట్ల గెలిచినటువంటి విజయ్ ఖాళీ చేసేటువంటి ఒక సీటు కూడా కావాలని చెప్పేసి వీసీకే పట్టుబడుతుంది. ఈ పార్టీల అత్యుత్సాహం అత్యాశకి నిజంగా అయితే విజయ్కి అయితే పాపం చిరాకెత్తుకొచ్చినట్టు అనిపిస్తున్నట్టుంది. కానీ లాస్ట్ దాకా వచ్చి పోతున్నటువంటి ఊరిస్తున్నటువంటి ఆ సీఎం పదవిని ఎలాగైనా అందుకోవాలి, నేను నిలుపుకోవాలి, నా ఇమేజ్ని నిలుపుకోవాలని చెప్పేసి విజయ్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కిన గడప దిగిన గడప అంటారు కదా, ఆ టైప్లో ప్రతి పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి సన్మానాలు చేస్తూ వాళ్ళ దగ్గర మద్దతు లేఖలు చివరికి వీసీకే నుంచి మద్దతు లేఖలు తీసుకున్న తర్వాత ఇప్పుడు విజయ్కి పూర్తిగా ఆయన రావడానికి రేపు అంటే కొన్ని గంటల్లో రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికైతే ఒక లైన్ అనేది మొత్తం అయితే క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఈ పార్టీల మద్దతుతో ఆయన సీఎంగా ఎంతకాలం కొనసాగుతారో అన్న భయం కూడా విజయ్ని పీడిస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఇవాళంతా ఈ కొద్దిసేపటి ఒక గంట క్రితం ఇదంతా మొత్తం టర్న్ అయిపోయింది. ఇదంతా ఈ సిట్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం విజయ్కి మొత్తం లైన్ క్లియర్ అయిందా లేదా అని చెప్పడానికి మన చెన్నైలో వర్మ ఉన్నారు. వర్మ, ఏంటి మొత్తం లైన్ క్లియర్ అయింది? ఇప్పటికైనా మనం విజయ్ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయా? విష్ణు గారు, టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి మొత్తం అడ్డంకులు మొత్తం తొలగిపోయాయి. ఈ రోజు వీసీకే పార్టీ నిర్ణయం కోసం టీవీకే ఎదురు చూసింది. అయితే ఎట్టకేలకు వీసీకే నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. బేషరతుగా తాము టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్నామంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్లను స్వయంగా ఆ పార్టీ అధినేత టీవీకే నాయకులు అదవ్ అర్జున్ కి అందజేశారు. దీంతో ఆయన ఆ లెటర్ తీసుకొని టీవీకే కార్యాలయాన్ని కూడా బయలుదేరారు. అలాగే చివరిలో ట్విస్ట్ ఏంటంటే ఐయుఎంఎల్ ముస్లిం లీగ్ కూడా నిన్న దాకా టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదు, డిఎంకేతో ఉంటామని చెప్పిన ఆ పార్టీ కూడా ఎప్పుడైతే వీసీకే మద్దతు ఇస్తోందన్న సమాచారం అందడంతో ఆ పార్టీ కూడా తన 2 ఎమ్మెల్యేల మద్దతు కూడా విజయ్కి ప్రకటించడం జరిగింది. దీంతో మొత్తం ఇప్పుడు ప్రస్తుతం విజయ్ బలం విజయ్ తో పాటు ఉన్న ఈ మద్దతు పార్టీలు మొత్తం బలం 120కి చేరుకుంది. విజయ్ టీవీకే సంబంధించి 108తో పాటు మిగతా అంటే 2 చోట్ల పోటీ చేశారు కనుక టెక్నికల్ గా 107 ఎమ్మెల్యేలతో పాటు ఇటు కాంగ్రెస్ 5, వీసీకే 2, అలాగే ముస్లిం లీగ్ 2, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెరు 2, మొత్తం 4, మొత్తం కలిసి మొత్తం 120 మంది ఎమ్మెల్యేల లిస్ట్ అయితే తయారైంది. ఈ లిస్ట్ తో కాసేపట్లోనే విజయ్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కావాలంటూ ఆ పార్టీ నాయకులు కూడా గవర్నర్ ను కోరటం జరిగింది. గవర్నర్ కూడా ఈ రోజు ఆయన కేరళ వెళ్లేందుకు సాయంత్రం ఆయన వెళ్లే ప్రయాణంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం విజయ్ ఫోన్ అనంతరం ఆయన కూడా ప్రయాణం వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ ను కలిసి అధికారికంగా ఆయా పార్టీలు ఇచ్చిన మొత్తం ఆ లిస్టు అంతా కూడా గవర్నర్ రాజేంద్రకు విజయ్ అందజేయనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ఇక ఎలాంటి అడ్డంకులు లేకపోవడం, అధికారికంగా అన్ని లెటర్లు వచ్చిన నేపథ్యంలో గవర్నర్ కూడా ఇక తిరస్కరించడానికి ఎలాంటి అవకాశం లేదు. దీంతో పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం ఏర్పడేదానికి కావాల్సిన మొత్తం రూట్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆయన ఒకవేళ రేపు చేస్తారా లేదా ముందుగా కొన్ని మనకు అందుతున్న సమాచారం మేరకు ఒకవేళ విజయ్ ఒక్కరే ప్రస్తుతం సీఎం గా ఈ రోజు రాత్రి కూడా చేసి సాయంత్రం పైన కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద టీవీకే అధికారికంగా దీని మీద ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. విజయ్ చేస్తారా మొత్తం మంత్రివర్గంతో కలిపి చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు
ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ను సీఎం గా చూసేందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తం మీద రూట్ అయితే మొత్తం క్లియర్ అయింది. అయితే ఈ నిన్ననే ఇంతవరకు ఓకే, వాళ్ళు మద్దతు ఇవ్వడం వరకు ఓకే. మీరు అన్నట్టుగా 120 దాకా చేరిపోయింది. పాపం చేస్తారు, ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. కానీ వీళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చడం అనేది కొంచెం కష్టంగా మారేటట్టు అనిపిస్తుంది కదా. మరి టీవీకే పార్టీ, ఇప్పుడు సివికే పార్టీ కానీ, విసికే పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, వీళ్ళందరూ డిప్యూటీ సీఎం కావాలని, తర్వాత ఆయన ఖాళీ చేసినటువంటి సీటు కావాలని చెప్పి ఇలా అడుగుతుంటే వీళ్ళందరినీ ఎలా చేయగలుగుతాడు, బుజ్జగించగలుగుతాడు విజయ్? అంటే ప్రధానంగా వీసీకే పార్టీ సంబంధించి కూడా తమకు డిప్యూటీ సీఎం తో పాటు అలాగే 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరో మంత్రి పదవి, అలాగే తిరుచిలో విజయ్ రాజీనామా చేసిన తర్వాత ఆ సీటు కూడా తమకు కావాలని చెప్పి అడిగినట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ డిప్యూటీ సీఎం ని అడగడంతో మొత్తం ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన ఆ పార్టీ టీవీకే నేతలు సామరస్యంగా అయితే చర్చలు జరిపారు. మరి వారి డిమాండ్లు అంగీకరించారా లేదా అనేది మరి చూడాల్సి ఉంది. ఎందుకంటే ముస్లిం లీగ్ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఒకవేళ వీసీకే తమతో రాకపోతే ముస్లిం లీగ్ తో పాటు వెళ్లేందుకు కూడా సమాంతరంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో ముస్లిం లీగ్ తో ఎప్పుడైతే టీవీకి సంప్రదింపులు జరిపిందో ఇక వెంటనే వీసీకే కూడా కాస్త మెత్తబడినట్లుగా సమాచారం. ఎందుకంటే ముస్లిం లీగ్ సపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వ ఏర్పాటుకి ఎలాంటి డోకా లేదు కాబట్టి తమకు ఈ సమయంలో బెట్టు చేస్తే బాగుండదనే అభిప్రాయం కూడా వీసీకేలో ఉన్నట్లుగా ఏర్పడిందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా లోపల జరిగిన మంత్రాంగ విషయాలు అయితే ఇంకా బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు కూడా బేషరతుగా మద్దతు తెలుపుతున్నామంటూ కూడా టీవీకేకి సపోర్ట్ గా తమ అధికారికంగా తమ సంబంధించే పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఈ మొత్తం అన్ని మిగతా పార్టీల లేఖలు మొత్తం తీసుకొని మరి కాసేపట్లోనే గవర్నర్ ను విజయ్ కలవనున్నారు. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎలాంటి హడావిడి జరుగుతుంది, ఎవరెవరు ఆహ్వానాలు వెళ్తాయి, ఎవరెవరు వస్తారు, అటు ఇప్పటికే హైదరాబాద్ లో ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం వాళ్ళని ఏదైతే హోటల్లో ఉంచారో వాళ్ళు కూడా తిరిగి ఇప్పుడు చెన్నైకు బయలుదేరే అవకాశం ఉంది. అనంతరం ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీతో పాటు ఈ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన అగ్ర నాయకులతో పాటు ఇటు మిత్రపక్షాలు ఏదైతే మద్దతు బీసీకే, ముస్లిం లీగ్, అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు వివిధ పార్టీల స్టాలిన్ ని, ఇతర పార్టీలు పళనిస్వామిని అందరినీ కూడా విజయ్ ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులను కూడా విజయ్ ఆహ్వానిస్తారని కూడా తెలుస్తోంది. మరి ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది అనేది మరి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఒకవేళ ఇప్పటికే ఆలస్యం అయిందని ఇప్పుడే ఏమన్నా హడావిడిగా విజయ్ ఒకరే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక మళ్ళీ మొత్తం అంతా రూట్ అంతా క్లియర్ అయింది, అందరూ అధికారిక పత్రాలు అంతా సమర్పించారు కనుక ఇంకేం ఇబ్బంది లేదు కాబట్టి మొత్తం అందరినీ ఆహ్వానించి మొత్తం ముందుగా అనుకున్నట్టుగా నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా మొత్తం అభిమానులు, కార్యకర్తల సమక్షంలో భారీగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఉంటుందని మరి చూడాల్సి ఉంది. మొత్తం మీద అనేక అడ్డంకులు ఎదుర్కొని అనేక రకాల ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించేలాగా విజయ్కి సంబంధించి ఈ ముఖ్యమంత్రి కావడానికి, ఆ ప్రమాణ స్వీకారం చేరుకోవడానికి అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తం మీద మొత్తం అన్ని అడ్డంకులు క్లియర్ అయిన నేపథ్యంలో అధికారికంగానే అన్ని పార్టీలు సంతకాలు బేషరతుగా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు ఉండవని అయితే భావిస్తున్నారు. మరోవైపు మరి కాసేపటి క్రితమే డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఒక ఫేస్బుక్ ద్వారా తన యొక్క సందేశాన్ని కూడా పంపడం జరిగింది. దీంట్లో తనను కాంగ్రెస్ మోసం చేసింది, ఇట్లా రకరకాలుగా ఆయన ఆవేదన వెలుబుచ్చుతూ కూడా తాను ప్రభుత్వ ఏర్పాటుకు తాను మద్దతు తెలుపుతున్నానని, ప్రభుత్వ ఏర్పాటును తాను అడ్డుకోవడం లేదంటూ కూడా దాంట్లో వ్యాఖ్యానించారు. అయితే మిత్రపక్షాలున్న కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఈ విధంగా వ్యవహరించడం పైన ఆయన ఒకంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ కూడా ఒక పోస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద మరోవైపు అన్నా డిఎంకేలో ఏదైతే వ్యతిరేక వర్గం పెట్టుకుందో, ఒకవేళ ఈ పార్టీ వీసీకే లాంటి పార్టీలు మద్దతు తెలపకపోతే తాము మద్దతు ఇచ్చేందుకు ఒక వైపు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా ఈ పార్టీలన్నీ మద్దతు తెలపడంతో ప్రస్తుతం ఆ పార్టీలో కూడా ఒకంత అన్నా డిఎంకేలో నిరుత్సాహం అయితే వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా అనేక పరిణామాలు, అనేక వ్యూహాలు తర్వాత అనంతరం మొత్తం మీద విజయ్ అయితే సాధించారని చెప్పుకోవచ్చు. ఆయన మొదటిసారిగా
పోటీ చేసి అనుభవం లేమి ఉన్నప్పటికీ కూడా మొదట్లో కాస్త తడబడ్డా ఇబ్బంది పడ్డా కూడా మొత్తం మీద తను అనుకున్న మెజారిటీ ఒక్కొక్క పార్టీతో సాధించుకొని ఆయన మొత్తం మీద సీఎం గా ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ తర్వాత తమిళనాడులో మరో నటుడు ముఖ్యమంత్రిగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే ఒక సంచలనం అయితే విజయ్ లేపారని చెప్పొచ్చు. ఎవరు ఊహించలేదు, 1-2 ఎగ్జిట్ పోల్స్ తప్ప ఎవరు ఈ స్థాయిలో కొత్తగా వచ్చిన పార్టీ ఇంత స్థాయిలో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కైవసం చేసుకుంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇది ఒక అద్భుతంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయ్ కి అన్ని రకాల రూట్కి మొత్తం క్లియర్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన విజయం సాధించడంతో ప్రస్తుతం ఇంకా అభిమానుల్లో మాత్రం ఉత్సాహం తారాస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు విష్ణు గారు. ఓకే, థ్యాంక్ యూ వర్మ. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటాము. తమిళనాడు రాజకీయం మాత్రం ఎండ్ కార్డు పడినట్టు, ఇప్పటిదాకా ఉన్నటువంటి టెన్షన్కి ఎండ్ కార్డు పడినట్టు అయితే తెలుస్తుంది. 5 రోజులైంది రిజల్ట్ వచ్చి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 5 రోజులైంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా వచ్చిపోవటం ఉంది. మొత్తానికైతే మెజార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లిస్టు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కాంగ్రెస్ 5, తర్వాత లెఫ్ట్ 4, తర్వాత వీసీకే 2, తర్వాత ముస్లిం లీగ్ 2, మొత్తం వాళ్ళకున్నటువంటి 107తో పాటు మొత్తం 120 మంది బలం వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో కొన్ని గంటల్లోనే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. సరే, ఇప్పటికైనా ఈ అడ్డంకులన్నీ క్లియర్ చేసుకొని వచ్చినటువంటి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాం. విజయ్ని, దళపతి విజయ్, సినీ నటుడు విజయ్ని మనం ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ ఇంకా కంటిన్యూగా మేము ఇస్తూనే ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన 9+ న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.